అదేదో పూతరేకులో లేకపోతే కనుక మొగల రేకులో ఓ సీరియల్ ఏళ్ల తరబడి సాగింది. దాదాపు 500 1000 అట్లాగే ఎపిసోడ్లు. అప్పుడు జెమినీకి అదే రేటింగ్ తెచ్చింది. ఆ తర్వాత అది ఆగిపోయాక ఛానల్ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇట్లాగే సీరియల్ రాసుకోలేము. ఎపిసోడ్ 1, 2, 3, 4 అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు కూడా సీరియల్ లాగా కొనసాగుతూ ఉన్నాయి. అర్థం పర్థం లేనటువంటి దాడులు అనాలి, లేదంటే కనుక ప్రతీకార రాజకీయాలు అనాలా, రెడ్ డైరీ రాజకీయాలు అనాలా. తాజా చూస్తే సాక్షి వాళ్ళ ప్రొజెక్ట్ చేసింది. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ముచ్చురామి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రామకృష్ణారెడ్డి నరేందర్ రెడ్డి మీద అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కృష్ణయ్య బాలచంద్ర వేటకొడవలతో దాడి చేశారు. ఈ దాడిలో వాళ్ళిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. తమ పొలంలో తెగినపడిన మోటార్ తీగలను విద్యుత్ శాఖ అధికారులతో సరిచేస్తుంటే టీడీపీ నాయకులు బాలచంద్ర కృష్ణయ్య రామకృష్ణారెడ్డి పక్కన ఉన్న నరేందర్ రెడ్డితో గొడవకు దిగారు. గొడవ తీవ్రమై పరస్పరం రాళ్ళదాడి చేసుకున్నారు. నేపథ్యంలో వేటకొడవలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండంపల్లి పంచాయతీ మహాదేవపురం ఎస్సీ కాలనీలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్త కంకిపాటి వెంకటేశ్వరరావు షెడ్డును వెంటనే తొలగించాలి. పంచాయతీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. వెంకటేశ్వరరావు తండ్రి సత్య సుమారు 40 ఏళ్ల కింద గ్రామంలోని ప్రభుత్వ భూమిలో పశువులపాక నిర్మించుకున్నారు. సత్య మరణానంతరం ఆ స్థలం అతని కుమారుడు వెంకటేశ్వరరావు ఆధీనంలో ఉంది. వెంకటేశ్వర ఇటీవల స్థలంలో షెడ్ నిర్మించాడు. వెంటనే ఆ షెడ్డును తొలగించాలని పంచాయతీ కార్యదర్శి రామలక్ష్మి నెల 11న సోమవారం పంచాయతీ గుమస్తా సచివాలయ మహిళా పోలీస్ వచ్చి నోటీస్ ఇచ్చారు. వెంకటేశ్వర ఇంటి పక్కన అదే ఆక్రమిత భూమిలో ఉన్న టీడీపీ కార్యకర్త భీమడోలు కృష్ణకి పంచాయతీ వాళ్ళు నోటీస్ ఇవ్వలేదు. తనకే నోటీస్ ఎందుకు ఇచ్చారని పంచాయతీ అధికారిని ప్రశ్నిస్తే ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా నోటీసులు ఇస్తున్నామని వెంకటేశ్వరరావు చెప్పారు. వైఎస్ఆర్ జయంతి వేడుకలో తన కుమారుడు సతీష్ పాల్గొనడం వల్ల టీడీపీ నేతలు కక్ష సాధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో సోమవారం వైఎస్ఆర్సీపీ అభిమాని ముజావర్ సైదావలి మీద టీడీపీ వర్గీయుడు ముజావరి బాయాజీ దాడి చేశాడు. రోడ్డు మీద ఎదురొచ్చిన సైదావలిని దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలను దూషించాడు. ఈ దాడి మీద సైదావలి ముప్పాళ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ జిల్లా చింతకొమ్మదిన్న మండలంలోని స్విస్ట్ కళాశాల సమీపంలో నిర్మాణంలోని రియల్ ఎస్టేట్ వెంచర్ దగ్గర టీడీపీ నాయకులు హడావిడి చేశారు. వెంచర్ మేనేజర్ సూపర్వైజర్లను భయభ్రాంతులు గురి చేసి పనులు నిలిపేశారు. గుంటూరు జిల్లా తెనాల్లో ఆదివారం రాత్రి టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకుడు సుబాని హోటల్ను ధ్వంసం చేశారు. 10 సంఖ్యలో వచ్చిన యువకులు టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్లోని హోటల్ సామాగ్రిని ఆహారాన్ని రోడ్డు మీదకి విసిరి సుమారు 2 గంటల పాటు వీరంగం చేశారు. అడ్వాన్స్ తీసుకుని సకాలంలో మటనివ్వనందుకు 3 నెలల కింద చినరావూరు తోటలోని మాంస వ్యాపారి మక్బూల్ని సుబాని మందలించాడు. ఇది మనసులో పెట్టుకుని మక్బూల్ ఆదివారం రాత్రి కొందరు యువకులతో కలిసి సుబాని హోటల్ మీద రాళ్లతో దాడి చేశాడు. సుబాని బుల్లెట్ని ధ్వంసం చేశారన్నటువంటి వార్తల్ని హైలైట్ చేసింది.